సో కొంతమంది ఈ జీవో 46ని రద్దు చేయాలంటూ కొంతమంది బాధిత స్టూడెంట్స్ వచ్చారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం, రండి. సో జీవో 46 కారణంగా వీళ్ళు మా ఉద్యోగాలను మేము కోల్పోతున్నాం, చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నదని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జీవో 46ని రద్దు చేస్తామని చెప్పారు. సో మరి వాళ్ళు ఎందుకు రద్దు చేస్తలేరని నిన్న గాంధీ భవన్ దగ్గర కూడా వీళ్ళు ఆందోళన చేసినట్టున్నారు. సో ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు, వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకుందాం. ఎవరు మాట్లాడతారు? కొంచెం ముందుకు జరగండి, టీవీ టచ్ అవుతుంది. చెప్పండి. నమస్తే. నమస్తే. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 46 వల్ల నష్టపోయిన అభ్యర్థులు అన్న. ఓకే. అప్పుడు అధికారం ఎక్కడ మీది? మీ ఏ జిల్లా? జనగాం జిల్లా. మీది? జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లా. సో ఏ జిల్లాలో ఎఫెక్ట్ అవుతున్నాయి? ఏ జిల్లాల నిరుద్యోగులు? ఒక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 3-4 జిల్లాలు తప్ప మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 27-28 జిల్లాల వరకు ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఎట్లా అంటే దానివల్ల జరుగుతున్న ఇబ్బంది ఏంటి? ఇది ఈ జియో 46 అనేది కేవలం జనాభా ప్రతిపాదికన ఉద్యోగాలను విభజించి ఇవ్వడం అనేది ఒక దారుణమైన విషయం అన్న. ఇది అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇట్లాంటి ఒక జీవో ఉందని చెప్పేసి. అప్పట్లో కేసీఆర్ గారు అసలు ఏ ఉద్దేశంతో ఈ జీవోని తీసుకొచ్చారో తెలియదు. దీన్ని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక టీఎస్ఎస్పీ అని ఒక పోస్ట్ ఉంటుందన్న, అది ఎంటైర్ స్టేట్ పోస్ట్. అది రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులకి సమాన అవకాశాలు కల్పించాలి. గతంలో ఇచ్చినటువంటి 2016లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఉమ్మడి ఏపీలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అన్న. మొత్తం స్టేట్ మొత్తం ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చి ఈ రోజు టీఎస్ఎస్పీ పోస్టులను కూడా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులను చేసిరన్న. ఓకే. దీనివల్ల మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈరోజు 120కి పైగా 125, 124, 129, 130 పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా జాబ్ రన్ అయినామన్న. ఇప్పుడు హైదరాబాద్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి జస్ట్ 60-70 మార్కులు వస్తే జాబ్లు వచ్చింది. ఏఆర్ జాబ్ 52 మార్కులకు జాబ్ వచ్చిందన్న. అదే టీఎస్ఎస్పీ జాబ్కి వచ్చేసి మినిమం క్వాలిఫై మార్క్స్ 85 మార్క్స్ అన్న. కానీ 82 మార్కులకే జాబ్ ఇచ్చారు. అసలు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కి ఎట్లా ఇచ్చారు? మాకు ఇక్కడ 125 మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాని పోయినాం. ఇట్లాంటి జీవోను ఒకదాన్ని తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ కి మాత్రమే ఫేవర్ గా చేసి మొత్తం 5,000 పోస్టులు టీఎస్ఎస్పీ పోస్టులు. దాంట్లో టీఎస్ఎస్పీ అంటే ఇది స్టేట్ స్పెషల్ పోలీస్. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇది ఒక అంటే ఓన్లీ పోలీస్ ఉద్యోగాలకే ఎఫెక్ట్ అవుతుందా? అన్ని ఉద్యోగాలన్నా? దాదాపుగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 8 శాఖలకి 20 రకాల పోస్టులకి ఇది ఇంక్లూడ్ అయిందన్న. దీని ద్వారా ఈ హైదరాబాద్ టీఎస్ఎస్పీ పోస్టులు 5,000 ఉన్నాయన్న. ఈ 5,000 పోస్టుల్లో దాదాపుగా 53% ఒక హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతానికి కేటాయించి మిగతా 47% మొత్తం ఓవరాల్ తెలంగాణకి పంచుకోమని చెప్పేసి మాకు ఒక్కొక్క జిల్లాకి 10-15 పోస్టులు కూడా రాలేదన్న. ఇక్కడ ఒక హైదరాబాద్ పరిధిలోనే ఒక 1,500 పోస్టులు, ఒక కమిషనరేట్ కి 1,500 పోస్టులు దాకా వచ్చినాయి అన్న. అక్కడ మాకు జిల్లాలలో కనీసం 60-70 కూడా రాలేదు. మేము అభ్యర్థులు ఎక్కువగా ఉన్నాం. ఈ రోజు ఓపెన్ కట్ ఆఫ్ పెట్టినట్టయితే, ఎంటైర్ స్టేట్ కట్ ఆఫ్ పెట్టినట్టయితే మా అందరికి ఓపెన్ లో వస్తాయి అన్న. మాకు రిజర్వేషన్ కూడా పనిలేదు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? మాకు 123 మార్కులు వచ్చినాయి. 123.5 తో నాకు జాబ్ పోయిందన్న. పోయింది. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 124 మార్కులు సార్. 124. మీకు 126 మార్కులు అన్న. నాకు 126 మార్కులు వచ్చిన జాబ్ రాని పరిస్థితి మాకు వచ్చింది. మీరే జిల్లా? మాది నాగర్ కర్నూలు జిల్లానా. ఓకే. మాది నాగర్ కర్నూలు జిల్లానా. టీఎస్ఎస్పీ 25th ఏప్రిల్లో ఈ పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందన్న. తర్వాత ప్రిలిమ్స్ వచ్చిందన్న. ప్రిలిమ్స్ రాసినాము. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ పెట్టారు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు సెకండ్ అప్లికేషన్ పెట్టారన్న. సెకండ్ అప్లికేషన్లో కూడా మాకు ఎక్కడ కానీ ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వాలని, ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు టీఎస్ఎస్పీ పోస్ట్ ఇస్తున్నామని ఎక్కడ చెప్పలేదన్న మాకు. అయిన తర్వాత నోటిఫికేషన్లో కూడా ఎక్కడ కూడా టీఎస్ఎస్పీ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తున్నామని ఏ ఒక్క దగ్గర కూడా పొందపరచలేదన్న. జివో MS 46 అని చెప్పేసి ఒక్క జివో మాత్రం క్యాడర్ వైజ్ క్యాడర్ 2 మాత్రమే ఉందన్న. ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తున్నామని ఇక్కడ లేదన్న. సివిల్ గానీ ఏఆర్ గానీ ప్రతి ఒక్క దగ్గర ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రతి డిస్ట్రిక్ట్ ఇచ్చిరన్న. ప్రతి డిస్ట్రిక్ట్ ఇంత పెద్ద పేజీలు ఇచ్చినప్పుడు 48 పేజీలు ఇచ్చినప్పుడు టీఎస్ఎస్పీ పోస్ట్ కి మాత్రం ఒక పేజ్ ఎక్స్ట్రా అవుతుంది అన్న. అయితే జిల్లాల వారిగా మేము ఇట్లా ఇస్తున్నామని చెప్పనీకి ఒక పేజ్ ఎక్కువ అవుతుంది. ఆ పేజీని ఇవ్వడానికి ఏమైంది? ఇవ్వకుండా అట్లా ఇచ్చేసి MS 46 అని చెప్పేసి క్యాడర్ 1 క్యాడర్ 2. ఎప్పుడు తెలిసింది జీవో 46 ఇంప్లిమెంట్ చేశారని? మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత
మెయిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత మాకు 126 మార్కులు ఉన్నాయి, 130 మార్కులు ఉన్నాయి. మాకు జాబులు రాకుండా ఎక్కడ పోతే మేము అనే ధైర్యంతో మేము ఉన్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత జీవో MS-46 అనేది క్యాడర్ 1 క్యాడర్ 2 వైజ్గా కాదు మేము ఇచ్చేది, డిస్ట్రిక్ట్ వైజ్గా మళ్ళీ వంచుతున్నాం. దాంట్లో మేము బిచ్చం పడేసినట్టు ఇట్లా వాడేస్తున్నాం అని చెప్పేసి బయటికి వదిలేరన్నా. దానివల్ల మాకు 30-40 పోస్టులు తప్ప మా గ్రామీణ విద్యార్థులకు ఎక్కడ వస్తలేదన్న. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఆ జిల్లాలకు మాత్రం 1000 పోస్టులు పెట్టేసి మాకు అన్యాయం చేస్తారన్న. దాని తర్వాత రిజల్ట్ కోర్టుకు అయినామన్న. కోర్టుకు పోయి మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మాకు ఈ అన్యాయం జరుగుతుంది, ప్లీజ్ మమ్మల్ని ఆదుకోండి, అన్యాయం చేయకండి, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేయకండి. ఇది ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కే కాదు, ప్రతి ఎగ్జామ్కి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి ఇంక్లూడ్ అవుతుంది GO-46 అనేది. అందరు అన్యాయం అయిపోతారు, నిరుద్యోగులు, గ్రామీణ నిరుద్యోగులు మొత్తం అన్యాయం అయిపోతారు. మీ కాలు పట్టుకొని అడుగుతున్నాం అది అని చెప్పేసి ఎంతగానో అడుకున్నాం. మన ప్రతిపక్షాలు ఉన్న అడుకున్నాము. కోర్టు కేసు 4 మార్క్స్ తప్పు ఇచ్చిందన్న ఈ మెయిన్స్ లా. అయితే ఆ మెయిన్స్ లా తప్పిస్తానంటే ఈ 4 మార్క్స్ తప్పించినవయ్యా, నువ్వు ఈ స్టే పెట్టేసి ఈ 4 మార్క్స్ కలపాలని చెప్పేసి కోర్టు చెప్పినాక కూడా ఈ బోర్డు చైర్మన్ ఏం పట్టించుకోకుండా మేము చూసుకుంటాంలే అన్నట్టు రిజల్ట్ వదిలేసిండన్న. రిజల్ట్ వదిలే రోజన నాకు 120 మార్కులు, నాకు 126 మార్కులు, నా జాబ్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి నేను ఒక్కసారి రిజల్ట్ ఓపెన్ చేసి నేను చూసుకుంటాను అంటే నాకు పేరు లేదన్న. ఇక్కడ నా ఏఆర్ జాబ్ వస్తుందని నేను అనుకున్నాను. ఏఆర్ జాబ్లో పేరు లేదు. TSSP పోస్ట్ దాని చూస్తానంటే అక్కడ కూడా లేదు. అదే హైదరాబాద్కి 90 మార్కులకు 80 మార్కులకు జాబ్ ఇచ్చిండన్న. ఓపెన్ కట్ ఆఫ్ 90-80 మార్కులు ఇస్తానంటే నా తల్లిదండ్రులు ఆ రిజల్ట్ వచ్చిన రోజు అమ్మా నాకు జాబ్ రాలేదమ్మా అంటానంటే నా తల్లి నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్టు నా పక్కనే పడుకొని కూర్చున్నాను కదన్న. నా పక్కనే పడుకొని అది బిడ్డ నువ్వు ఏం చేసుకోకుండా ఏమన్నా చేసుకుంటానంటే మేము చచ్చిపోతామన్నా అని చెప్పేసి నా పక్కన కూర్చొని నువ్వేమన్నా ఏమన్నా అయితేనంటే మేము కూడా చనిపోతాం చూడు బిడ్డ అని చెప్పేసి పక్కన కూర్చుంటే ఒక్కొక్కటి ఏడుపు కాదన్న. మా ఇంట్లో అసలు అర్ధరాత్రి పూట నాన్న లేచి బయట తిరుగుతుంటానంటే మాకు దుప్పటి కప్పుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయన్న. దుప్పటి కప్పుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. వద్దు వాళ్ళు వస్తారు వాళ్ళకి జాబ్ రాదని, నీకు రాదు, నీకు ఎక్కడ పోతుంది, ఊర్లో ఉన్న వాళ్ళు 126 మార్కులు 127 మార్కులు ఉన్నవి నీకు జాబ్ ఎక్కడ పోతుందా, నీకు ఎందుకు ఇయ్యర్రా అది దాన్ని మాట్లాడుతుంటే ఒక్కడొకటి సూటుపోటు మాట్లాడుతుంటే మేము అనుభవించుకొని ఎన్ని అందరి దగ్గర ఎవరిని కలిసినా నో రెస్పాన్స్. ఈ గవర్నమెంట్ మాకు ముందు చెప్పిందన్న. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాకు GO-MS-46 గురించి తెలిసిన తర్వాత ప్రతిపక్షం ఎవరికైతే ఉద్యోగాలు వచ్చే వాళ్ళు జాయిన్ అయ్యారా? అది పెండింగ్ స్టే పెట్టిరు. ఆ స్టే కూడా BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్టే హైకోర్టు స్టే ఇస్తానంటే ఆ స్టేని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు అని చెప్పేసి SBI ఎంక్వైరీ మెడికల్ కూడా కంటిన్యూ చేశారన్న. దాని తర్వాత మేము మళ్ళీ SBI ఎంక్వైరీ ఎట్లా జరుపుతారా అని చెప్పేసి మేము మళ్ళీ కోర్టుకు పోతానంటే SBI ఎంక్వైరీ ఆపేసారు. మళ్ళీ దాని తర్వాత ఈ ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపేసి మీరు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానంటే మేము హామీ ఇస్తున్నాం, మేము మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి మేము ఉంటాం. ఇప్పుడు ఏమన్నా ఆల్టర్నేట్ మీరు చెప్తారా? ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి మీలాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ అయితే రద్దు చేయడం వాళ్ళకు కూడా ఇబ్బంది. సో దీని ఆల్టర్నేట్ ఏంటి? ఏం చేయొచ్చు అన్న? ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు అన్న. అది చెప్పే ముందు ఒక్క విషయం నాకు అవకాశం మాట్లాడతా. చెప్పండి. వదిలేయండి అది బయట పట్టుకోండి. ఓకే చెప్పండి అన్న. 2018లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు 2022లో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ అదే గవర్నమెంట్ హయాంలో జరిగినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదన్న. ఈ TSL PRB చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ VV శ్రీనివాసరావు గారు, అతను ఒక అదర్ స్టేట్ అధికారి, ఆంధ్ర అధికారి. అతన్ని పిలిచి TSAT న్యూస్లో ఒక మేడం గారు ఒక 3 గంటల సేపు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు సార్ మరి 2018లో రిక్రూట్మెంట్ జరిగింది కదా, ఇప్పుడు 2022లో తీసుకొచ్చిన ఈ నోటిఫికేషన్లో సేమ్ అదే ప్రాసెస్ ఉందా, ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతున్నారా సార్ అని అడిగింది ఆ మేడం. అడిగినప్పుడు సార్ అని అడగా అంటే ఎలాంటి మార్పులు చేర్పులు లేదు మేడం, ఓన్లీ గతంలో 5 ఈవెంట్స్ ఉండేది కానీ ఈసారి ఓన్లీ ఒక 3 ఈవెంట్స్ మాత్రమే చేస్తున్నాము, అంతకు మించి ఏం లేదు, గతంలో జరిగినటువంటి ప్రాసెస్ ఈసారి కూడా మేము కొనసాగిస్తున్నామని చెప్పిండు. మేము అందరం కూడా వీక్షించినాం ఆ రోజున. అంటే ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నామా దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుదామని, అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. మరి ఇంతటి ఎఫెక్టివ్ ఇవాళ గురైనా మేము GO-46 అనేది అదే రోజు ఆ యొక్క ఇంటర్వ్యూలో చెప్పేది ఉంటే ఈసారి మేము GO-46 తీసుకొస్తున్నాము. దానివల్ల ఏవైతే TSSP బెటాలియన్ జాబ్స్ ఉంటాయో
అవి మొత్తం జిల్లా వైజ్గా కాకుండా అంటే స్టేట్ వైజ్ పోస్టులు అనమాట అవి. అయితే ఈసారి మేము జిల్లా వైజ్గా ఇవ్వబోతున్నాము. ఆ 5,000 పోస్టులను మేము జిల్లాకి ఇంత పంచుతున్నామని మాకు అదే రోజు చెప్పి ఉంటే ఇవాళ మా జిల్లాకు వస్తే 3 జాబులే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి 3% ఇచ్చిల్లన్న, ములుగు జిల్లాకి 2% ఇచ్చిల్లు. ఓన్లీ హైదరాబాద్లో మాత్రం మన మిత్రులు చెప్పినట్టుగా 53% ఇచ్చారన్న. దానివల్ల నేను అప్పుడే తెలుసుకొని అబ్బా మనకు 4-5 పోస్టులు వస్తున్నాయి కదా, ఇది అప్లై చేసినా కూడా 130 స్కోర్ వచ్చినా కూడా మనకు జాబ్ రాదని చెప్పేసి నేను అప్పుడే సైడ్ అయిపోయే వాళ్ళం. అట్లా చాలా మంది సైడ్ అయిపోయే వాళ్ళం. ఇలా మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండకపోవన్నా. ఇప్పుడు జియో నెంబర్ 46 వల్ల ముందుకు చెప్పాలంటే ఇప్పుడు మాతో ఇది అంతం కాదన్న, రేపటి రోజున మెరిట్ స్కోర్ తెచ్చుకున్న విద్యార్థులు మీ దగ్గరికి లైన్ కట్టుకుని వస్తూనే ఉంటారు. కాబట్టి ఈ జియో నెంబర్ 46 అనేది అందరికి ఉరితాళ్ళ మారబోతుంది. ఇప్పుడు మీకు ఎట్లా న్యాయం చేయొచ్చు? తక్షణం న్యాయం చేయాలంటే అన్న అది కూడా ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ రిజల్ట్ ఇస్తే ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 60 మార్కులు 70 మార్కులు ఎవరైతే జాబ్లు వచ్చినాయో వాళ్ళు మహా అయితే ఒక 500 కంటే ఎక్కువ అయితే ఉండరన్న. కాబట్టి వాళ్ళకి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నటువంటి మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు ఒక 500 జాబ్ ఇవ్వడంలో తప్పేం లేదు కదా. క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు జియో నెంబర్ 46 ఏం చెప్తుందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా అదే విధంగా ఉంది. ఈ జియో నెంబర్ 46 వల్ల 33 జిల్లాలు ఉన్నాయి కదన్నా, దీనికి మనం క్యాడర్ 1 క్యాడర్ 2 అంటే నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ డివైడ్ చేసి మేము సింగిల్ కటం ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అన్నారు. కాబట్టి అదే విధంగా ఇవ్వచ్చు. అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడైతే ఎవరికైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ యొక్క 50-60 మార్కులు వచ్చిన వాళ్ళకు 500 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి మనకి ఇలా మెరిట్స్ విద్యార్థులకి న్యాయం చేయొచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను. సో అది మాత్రం చేయొచ్చు. ఇప్పుడు హైకోర్టులో కూడా 4 మార్కుల విషయం ఎట్లా అంటే రిజల్ట్స్ ఇవ్వకండి, హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. అన్యాయం జరిగింది కాబట్టి చాలా మంది వచ్చి కేసు వేశారు. సో ఇది ఇంకా క్లియర్గా రాలేదు, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు. మీరు దయచేసి కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద పడుతుంది, మీరు రిజల్ట్ ఇవ్వద్దని చెప్పినా కూడా ఒక 3 రోజులు అయితే హైకోర్టు నుంచి తీర్పు వచ్చేదన్న. దానికి బిఫోర్ రిజల్ట్ ఇచ్చి పడేసిండు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద నోట్ అని పెట్టిండు. ఒకవేళ రేపటి రోజున హైకోర్టు నుంచి ఏ ఆదేశం వచ్చినా కూడా మేము పాటిస్తాము, ఇది ఫైనల్ రిజల్ట్ మాత్రం కాదు అని నోట్ కూడా రాసిండు. అది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది తప్పిదం ఎవరైనా బోర్డు చైర్మన్ కదా తప్పిదం. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ 4 మార్కులను కూడా స్వీకరిస్తూ మళ్ళీ మేడం సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. 4 మార్కులు కలిపి మళ్ళీ పునర్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చెప్పింది. సో అది కూడా కోర్టు యొక్క ఆదేశాలను కూడా ధిక్కరించి వాళ్ళు ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఈ గవర్నమెంట్ లో కూడా సార్ ముందు అందరు కలిసాము, ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా తీసుకొని కలవబోతున్నాం అన్న. అయితే మాకు కొంచెం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళ యొక్క బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి డిమాండ్ ఏం చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మాకు ఒక మాట ఇచ్చారనమాట, మా ప్రభుత్వం అధికారం వస్తే మీకు జరిగిన అన్యాయం నిజంగా చాలా అన్యాయం జరిగింది. జియో నెంబర్ 46 వల్ల మీకే కాదు రాబోయే తరాలకు కూడా చాలా వెయిట్ పడుతుందని మీరు గమనించి వాట్సాప్ లో కూడా సెండ్ చేసిన కొన్ని పిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కలిసినాక సిద్ధిరాబు సార్ కూడా చాలా మంచి కమాండింగ్ ఉంది. జియో నెంబర్ 46 వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా అంటే చాలా అన్యాయం జరిగింది అన్న. జియో నెంబర్ 46 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది. మాకు ఎగ్జామ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 వీక్ అయితే రిజల్ట్ వస్తుంది అనగా అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక జియో నెంబర్ 46 వల్ల ఇట్లా అన్యాయం జరుగుతుంది స్టూడెంట్స్ అని చెప్పేసి తెలవడంతో అప్పుడు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ విద్యార్థులకు మేము న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినాము. పట్టణీకరణలో ఎక్కువ ఉపాధి కల్పన ఉంటుంది, ఎక్కువ అక్షరస్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ జాబులు వస్తున్నాయి. కానీ దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఎక్కువ మార్కులు తెచ్చినా కూడా జాబ్ రావట్లేదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం తీసుకొచ్చామని చెప్పిండు. కానీ రిజల్ట్ వచ్చినాక చూస్తే 130 మార్కులు వచ్చిన గ్రామీణ విద్యార్థికి జాబ్ రాలేదు, 50-60 మార్కులు తెచ్చుకున్న పట్టణీకరణలో ఉన్నటువంటి ఈ విద్యార్థులకు జాబ్ రావడం ఇది ఎంతవరకు అయితే సంబంధించమన్నా. సో మేమేమన్నది అంటే సార్ మీరు ఒకవేళ ఆ ఉద్దేశంతో నిజంగా తీసుకురావచ్చు, మేము కాదనట్లే, కానీ అదొక లోటుపాటు జరిగినాయి సార్. దయచేసి అది సరిదిద్ది ఇంకా రాబోయే తరాలు కూడా రోడ్ల మీద రాకుండా దయచేసి దీన్ని జియో నెంబర్ 46 రద్దు చేసి రిజల్ట్ ఇచ్చే విధంగా మేము కోరుకుంటున్నాం. మనం ఈ ద్వారా అన్న ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఇది నోటిఫికేషన్ స్టార్టింగ్లో పార్ట్ 1 అనేది చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది సార్. అప్లై చేసేటప్పుడు ఆ పార్ట్ 1 అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ నెగిటివ్ మార్కింగ్లో అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ముందు మనకు పార్ట్ 2 అప్లికేషన్ అని ఉంటుంది. అందులో ఏఆర్ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ పోస్టులు, సివిల్ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ పోస్టులు, టీఎస్ఎస్పీ అనేది గత నోటిఫికేషన్లో వచ్చేసేసి మనకు స్టేట్ పోస్టు. అయితే వాళ్ళు అన్నిటికీ ఏఆర్కి సివిల్కి డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ సెలెక్షన్, సెకండ్ ప్రిపరేషన్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ అట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. అయితే టీఎస్ఎస్పీకి వచ్చేసేసి క్యాడర్ 1 క్యాడర్ 2 ఈ రెండే ఇచ్చారు. సో దీనికి వచ్చేసేసి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం CD1 CD2నే ఉంది, క్యాడర్ 1 క్యాడర్ 2నే ఉంది. దాని ప్రకారమే పంచాలి సార్. కానీ దీన్ని ఏం చేశారంటే వాళ్ళు లోపలికి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి వాళ్ళకి పర్సంటేజ్ జనాభా ప్రతిపత్తిన ఎగ్జాంపుల్ ములుగు ఉంది సార్, అక్కడ
70 పోస్టులు ఇచ్చారు సార్. 2% 3% ప్రకారం 70 పోస్టులు ఇచ్చారు సార్. ఆ ములుగులో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. ఏ ప్రకారంగా జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయిస్తారు సార్. అది లోపమే కదా సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గర మాకు ఇప్పుడు మేము 126 మార్కులు సార్. నాకు ఇప్పుడు జాబ్ రాలేదు. ఇంత మెరిట్ ఉన్న జియో 46 ఉన్నా, ఇంత మెరిట్ ఉన్న నాకు జాబ్ రానప్పుడు నేను వేరే జాబ్లకు కూడా ఇంపాక్ట్ ఉంది ఇది. మరి దానికి కూడా ప్రిపేర్ అయితే నాకు అప్పుడు కూడా జాబ్ రాదు సార్. మరి ఎందుకు సార్ ఇక మరి నేను చదవడం? చదవకుండా ఉంటేనే అయిపోతుంది కదా సార్. మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు సార్, మరి ఎవరిది వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. ఇంత మార్కులు వచ్చినా రావట్లేదు కదా. మరి మన దగ్గర నాగార్జున సాగర్ ఉంది, నీళ్ళు హైదరాబాద్కి ఎందుకు పంపించాలి? మన దగ్గర ఎలక్ట్రిసిటీ జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు పంపించాలి అని చెప్పేసి ఒక రకమైన వైఖరిని జనాల్లో పెంచడానికి ఒక ఇండియా పాకిస్తాన్ లెక్క సపోర్ట్ వాళ్ళు ఎగ్నెస్ట్ వాళ్ళు కొట్టుకునేలాగా క్రియేట్ చేస్తుంది సార్. దయచేసి దీన్ని ఆపాలి సార్. దీని మీద లోటుబాట్లు ఏమైనా ఉంటే దాన్ని కూడా పట్టించుకోవాలి. ఖచ్చితంగా మనం కూడా ఫోకస్ చేద్దాం 100%. థ్యాంక్ యూ. చెప్పండి అన్న. ఈరోజు ఈ జియో నెంబర్ 46 అనేది సవరించకపోయింటే రేపటి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా కూడా రేపటి భవిష్యత్ తరాలకి ప్రతి డిస్టిక్ని కూడా, నాకు హైదరాబాద్తో సంబంధం లేనప్పుడు నాకు హైదరాబాద్తో పనే ఉంది, ప్రతి డిస్టిక్ను కూడా రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్తో ఉద్యమాలు చేసే ఛాన్సెస్ వస్తాయన్న. సో దయచేసి ఇట్లాంటి జీవోలను తీసుకొచ్చి నిరుద్యోగుల పాలిట ఉరితాడం చేయొద్దండి. ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం ఒకటే, మా నిరుద్యోగులకి సరైన న్యాయం ఇవ్వండి. మేము అడ్డగోలుగా ఉద్యోగాలు ఇవ్వమని అట్లగలేదు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వండి. ఈరోజు IAS IPS క్యాడర్ కూడా ఎట్లాంటి రిజర్వేషన్స్ లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తున్నారు. అట్లాంటిది ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇట్లా జనాభా వారీగా విభజించడం అనేది ప్రభుత్వానికి అసలు సమంజసమైన విషయం కాదు, సమాజానికి కూడా ఇది మంచిది కాదు. థ్యాంక్ యూ. కలుద్దాం ఖచ్చితంగా. మేము కూడా మన తల్లిదండ్రుల వైపు నుంచి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను. థ్యాంక్ యూ. సో రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దీని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికి నష్టం జరగకుండా దయచేసి గ్రామీణ ప్రాంత నిరుద్యోగులని, విద్యార్థులని ఆదుకోండి. మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ తరపున మన తొలి వెలుగు ఫైట్ చేస్తుంది.